శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. ఈరోజు మనం శ్రీ నరేంద్ర మోడీ గారికి ఎందుకు ఓటు వేయాలి, మళ్ళీ ఎందుకు గెలిపించుకోవాలి, ఆయన చేసే పనుల సంగతి ఒకసారి మనం విశ్లేషించుకుందాం. శ్రీ నరేంద్ర మోడీ గారి పూర్తి పేరు నరేంద్ర దామోదర దాసు మోడీ. ఈయన ప్రధానమంత్రిగా 2014 నుండి వారి సేవలను భారత ప్రధానిగా అందిస్తున్నారు. ప్రధాని మోడీ మొట్టమొదటిసారిగా స్వచ్ఛ భారత్కు నాంది పలికి ఒక స్వచ్ఛమైన భారతదేశంగా రూపుదాల్చడానికి కావలసిన సంస్కరణలన్నీ చేశారు. దానికి ప్రతీకగా రైల్వే స్టేషన్లోని శుభ్రతను మనం పరిశీలించగలం. సామాన్యుడి విమానం, రైలు, ఎన్నో రైలు మార్గాలను పునరుద్ధరించి మరియు వందే భారత్ లాంటి రైళ్లను తీసుకువచ్చి వర్ధమాన దేశాలకు ధీటుగా మన భారత రైళ్లను సంస్కరించిన ఘనత మన మోడీ గారిదే. దీనిని ఇంతకుముందు ప్రభుత్వాలతో మనం విశ్లేషించుకుంటే, ఇంతకుముందు ప్రభుత్వాలు రైల్వే లైన్స్ కన్స్ట్రక్షన్ని 2009 నుంచి 14 వరకు సమయంలో కేవలం 1900 కిలోమీటర్లు మాత్రమే చేయగలిగారు. అదే మోడీ గారి ప్రభుత్వం 2014 నుండి 2021 వరకు 9000 కిలోమీటర్ల రైల్వే లైన్ల కన్స్ట్రక్షన్ని చేయగలిగారు. అదే యూపీఏ గవర్నమెంట్లో రైళ్ళని ఎలక్ట్రిఫై చేయడంలో 3000 కిలోమీటర్లు మాత్రమే చేయగలిగారు. అది ఎన్డీఏ ప్రభుత్వంలో 24,000 కిలోమీటర్లు చేయగలిగారు. అదేవిధంగా కొత్త హైవే మార్గాలకు చేయూతనిచ్చి ఎంతో ఘనతని తీసుకువచ్చారు. యూపీఏ సమయంలో దీన్ని పరిశీలించుకుంటే 2010-14 సంవత్సరాల మధ్యకాలంలో యూపీఏ గవర్నమెంటు 16,505 కిలోమీటర్లు మాత్రమే వేయగలిగారు. అదే ఎన్డీఏ సమయంలో 2014 నుంచి 2018 సంవత్సరం వరకు తీసుకుంటే 28,531 కిలోమీటర్లు అధికంగా రోడ్ల విస్తరణ గావించారు. బాలికలను ఇంటికి భారంగా కాకూడదని బేటీ బచావో బేటీ పడవో ద్వారా ఆడపిల్లల ఉనికికి ఒక అర్థం తీసుకువచ్చి, వారు ఇంటికి భారం కాకూడదని సుకన్యా సమృద్ధి అనే పథకాలను సృష్టించి, స్త్రీలు అబలలు కాదు సబలలు అని వారికి కొండంత అండగా నిలిచారు. జాతి మతాలకు అతీతంగా ముస్లిం మహిళలకు ఎప్పటి నుంచో బాధలను పడుతున్న ట్రిపుల్ తలాఖకు ద్వారా విముక్తిని కల్పించి వారి జీవితాలలో వెలుగులను నింపిన ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారిదే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. వసుదైవ కుటుంబం అనే నినాదంతో ప్రపంచ మొత్తం ఒకే కుటుంబం అని చాటి చెప్పి యోగా అనే విద్యను ప్రపంచానికి తెలియజేశారు. అంతేకాకుండా భారతదేశపు బలగాలను పటిష్టపరచడంలో మోడీకి ఉన్నటువంటి చొరవ ఎవరికీ లేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఎయిర్ ఫోర్స్, నేవీ మరియు ఆర్మీ వంటి బలగాలకు ఎప్పటికప్పుడు కొత్త పరికరాలను అందించి శత్రు దేశాలకు మనం ఎప్పటికీ తీసిపోము అనే మనోధైర్యాన్ని వారిలో నింపి త్రిముఖ వ్యూహాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించి శత్రువుల గుండెల్లో సింహస్వప్నంగా మారారు. పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ చేసినప్పుడు ప్రపంచ దేశాలు మనపై కన్నెర్ర చేసినప్పుడు ఇది మా భారతదేశపు రక్షణ మరియు భద్రత వ్యవహారమని ప్రపంచ దేశాలకు భయపడకుండా బదులిచ్చిన ఘనత బహుశా ఈ ప్రభుత్వానిదే అయి ఉంటుంది. దీపావళి పండుగలను తమ భారత జవాన్లతో జరుపుకొని తను తమ ఇంటిలోని ఒక సభ్యునిగా భావించి
ఎంతో సంతోషంగా జరుపుకునేవారు. ఇలా భారతదేశాన్ని ఒక సమున్నత స్థానంలో నిలబెట్టడానికి చేసిన ప్రయత్నాలు ఎంతో శ్లాఘనీయమైనవి. మహమ్మారి కరోనా వచ్చినప్పుడు యావత్ భారతదేశానికి దిశానిర్దేశం చేసి శీఘ్రముగా వ్యాక్సిన్లను ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చి మనందరికీ ఉచితంగా ఇవ్వడమే కాకుండా ప్రపంచ దేశాలు విలవిలలాడుతుంటే వారికి సైతం భారతదేశపు చేయూతనిచ్చి వారిని ఆదుకొని భారతదేశపు ఖ్యాతిని ప్రపంచానికి తెలియజేశారు. ఎంతో సుందరమైన కాశ్మీరం మనదే కానీ మనది కాదు అనే రీతిలో ఉండగా ఆర్టికల్ 317 రద్దు చేసి కాశ్మీర్ పూర్తిగా భారతదేశంలోని అంతర్భాగమేనని ఎంతో ధైర్యంగా చాకచక్యంగా బిల్లును ప్రవేశింపజేసి ఆమోదింపజేశారు. కాశ్మీర్ మనదే అని చెప్పడానికి ఎందుకింత కష్టపడ్డారో అర్థం కావడం లేదు. మరి ఇంతకు ముందు ప్రభుత్వాలు ఈ బిల్లును ఎందుకు అడ్డుపడ్డాయో అంటే కాశ్మీర్ను మన భారతదేశంలో భాగంగా ఉండడం వీరికి నచ్చలేదో ఏమో. ఇదో చిక్కు ప్రశ్న. 370 ఆర్టికల్కి ముందు కాశ్మీరుకు ఒక ప్రత్యేకమైన జెండా ఉండేది అని మీలో ఎంతమందికి తెలుసు? ఇప్పుడు 370 ఆర్టికల్ని రద్దు చేయడం ద్వారా కాశ్మీర్ కూడా భారతదేశంలోని అంతర్భాగంగా నిలిచి మన భారతదేశానికి తలమానికంగా మారింది. ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న 1 ర్యాంక్ 1 పెన్షన్ ఎక్స్ సర్వీస్ మెన్ల బిల్లును ఆమోదింపజేసి వారిని సంతోషపరిచిన ఘనత మోడీ గారిదే. పెద్ద నోట్ల రద్దు ఇదో విచిత్రమైన సంఘటన. ఎందుకంటే ఎవరైనా నోట్లు పంచి ఎలక్షన్లకు వెళతారు, కానీ 2000 నోట్ల రద్దు చేసి ఎలక్షన్కు వెళ్ళిన ఏకైక నాయకుడు మన మోడీ గారే. డిజిటలైజేషన్ ముందు ప్రభుత్వాలు పూర్తి డిజిటలైజేషన్ని విరుద్ధంగా ఎన్నో వ్యాఖ్యానాలు చేశారు. ఇది అసాధ్యమని, ఇది మన భారతదేశంలో కుదరదని ఎంతో మంది చెప్పారు. కానీ మోడీ ప్రభుత్వం దీనిని అసాధ్యాన్ని సుసాధ్యం చేసి చూపించి భారతదేశం డిజిటలైజేషన్లో ఒక విప్లవాత్మక మార్పుని తీసుకువచ్చిన ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారిదే అని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. జన్ ధన్ ఖాతాలను ప్రారంభించి అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాలలో డబ్బులను వారి వారి అకౌంట్లో నేరుగా వేసి ఎటువంటి మధ్యవర్తిత్వానికి తావు లేకుండా చేసిన ఘనమైన కీర్తి శ్రీ నరేంద్ర మోడీ గారిదే. ఈ అకౌంట్ ఓపెన్ చేయడంలో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డును 2015లో సృష్టించి మరో రికార్డును కూడా సొంతం చేసుకుంది. అంతేకాకుండా బ్యాంకుల విలీనానికి చేయూతనిచ్చి వాటి పనితీరుని మరింత మెరుగుపరిచేలా చేసిన ఘనత శ్రీ నరేంద్ర మోడీ గారిదే. ఎన్నో ఏళ్ల నుంచి పరిష్కారం కాని అయోధ్య బాబ్రీ సవాళ్లకు పరిష్కార మార్గాలను వెతికి ఇద్దరికీ ఆమోదయోగ్యమైన రీతిలో ఉంచి ఆ అయోధ్య రాముడిని తన అయోధ్యకు తీసుకువచ్చి ఎంతోమంది చిరకాల కోరికలను తీర్చి వారి మనసులను దోచుకున్న వ్యక్తి శ్రీ నరేంద్ర మోడీ గారు. ఇదేదో బీజేపీ పార్టీకి వంత పాడుతున్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఇదే 10 ఏళ్ళు ఇంతకు ముందు యూపీఏ గవర్నమెంట్ చేసినవన్నీ వాటితో పరిశీలిస్తే 9 సంవత్సరాల కాలంలో 9 స్కాములు చేసి 12 లక్షల కోట్ల డబ్బును స్కామ్ రూపంలో ఉంచిన ఘనత యూపీఏ గవర్నమెంట్కి చెందినది. ఆ స్కాముల్లో కొన్ని కోల్కు సంబంధించినవి, 2G స్పెక్ట్రమ్, IPL ఇలా ఎన్నో ఉన్నాయి.
ఇవన్నీ భారతదేశపు కీర్తిని మసకబారేలా చేసింది. ఇటువంటి క్లిష్ట పరిస్థితులను సైతం ఎంతో చాకచక్యంగా సరిదిద్ది ఒక గ్లోబల్ లీడర్గా ఎదిగి మేక్ ఇండియా ద్వారా ఎన్నో తయారీ సంస్థలకు భారతదేశానికి పిలిపించి ఎన్నో కొత్త సంస్కరణలు తీసుకువచ్చి తయారీ రంగంలో చైనాకు ధీటుగా నిలిచేలా చేసింది శ్రీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వమే. సిఈబిఆర్ యూకేలోని ఒక ఎకనామిక్స్ కన్సల్టెంట్. సిఈబిఆర్ అనగా సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ బిజినెస్ రీసెర్చ్ వారి సర్వే ప్రకారము భారతదేశము 3వ అతిపెద్ద ఎకానమీగా 2031 నాటికి ఎదుగుతుందని చెప్పింది. ఇంతకంటే ఏమి నిదర్శనాలు, ఏమి ఉదాహరణ కావాలి? ప్రపంచ భారతదేశ ఖ్యాతిని నలువైపులా ఇనుమడింపజేశారు. ప్రపంచ స్థాయిలో నెంబర్ 1గా తీర్చిదిద్దడంలో మనందరం సహకారాన్ని అందించి ప్రపంచ స్థాయిలో మన జాతీయ జెండాను రెపరెపలాడే విధంగా చేద్దాం. జై హింద్, జై భారత్, జై